ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దించి చురుకైన మెలుకును అనుగ్రహించారు. మరో సూర్యదినిచ్చారు. ఈ యొక్క నూతన మాసాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకాలం దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. ఈ రోజంతా కూడా ఆయన యొక్క కాపుదల కొరకు ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం సజీవ లెక్కలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి గడిచిన రాత్రి సుఖమైన దినిచి చురుకైన మెలుకును అనుగ్రహించి మరో సూర్యదినిచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క నూతన మాసంలో నాయన ప్రవేశించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. గడిచిన నెలంతా మీరు రెక్కల చాటులను భద్రపరిచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. ప్రతిదాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాబో కాలం అంతా కూడా మాకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాయన. సహాయం దయచేయండి, దయ చూపించండి, కృప చూపించండి అయ్యా. మీ యొక్క కనికరముతో నింపండి, మీ సహాయాన్ని అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. ప్రతిదీ మీ చేతిలో పెడుతున్న సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు ఆస్వాదించండి. ఏ విషయమే మీ పాదాల చెంత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని ఇవ్వండి నాయన. తండ్రి, దయ చూపించండి, కృప చూపించండి నాయన. తండ్రి, మీ ఆత్మతో నింపండి నాయన. నింపుతున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజంతా కూడా మా పని పాటలతోడుగా ఉండండి నాయన. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప దయచేయండి అయ్యా. మీ కొరకు సాక్షులుగా తండ్రి, మీ కొరకు మేము ఈ లోకంలో నమ్మకంగా జీవించటకు సహాయం దయచేయండి. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సహాయంతో నింపండి, మీ కృపతో నింపండి నాయన. తండ్రి, చదువుకుంటున్న బిడ్డలు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ప్రార్థన చేస్తున్న తండ్రి, సహాయం దయచేయండి. కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని సహాయం ఇచ్చి ఎగ్జామ్స్ బాగా రాసి నాయన, బాగా చదువుకున్నంతమైన స్థితికి వచ్చి మీ కొరకు గొప్ప సాక్షులు జీవించే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. తండ్రి, అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి, ఉద్యోగాల కోసం, ప్రమోషన్స్ కోసం చూస్తున్నారు నాయన. బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని ఇవ్వండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తండ్రి వివాహం కోసం చూస్తున్నారు, బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఆయన వివాహమై బిడ్డలు లేక ఉన్నారో తండ్రి, మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి ఆయన. తండ్రి, ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది తల్లిదండ్రులు ఆయన తండ్రి వృద్ధాప్యంలోని తండ్రి అయ్యా వాళ్ళు బాధపడుతున్నారో తండ్రి, వాళ్ళు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని ఇవ్వండి తండ్రి. కావలసిన శక్తిని, కావలసిన మీ కృపని దయచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన. తండ్రి, అయ్యా ప్రతి ఒక్కళ్ళు మీ కృప చూపించండి, కృపనిస్తున్నది మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు అయినా ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంతకాలం కాపాడారు, నూతన సంవత్సరం దాగిటినిచ్చారు, అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇక ముందు కూడా తండ్రి నాయన అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపచ్చి గణపచ్చి భాగ్యాన్ని ఉన్నాయన. తండ్రి, అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలైన తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఫలించి అభివృద్ధి చెంది రాబోతున్న ఆశీర్వాదకరమైన కుటుంబం ఉండులాగా దీవించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, అదేవిధంగా నాయన తండ్రి నాయన, ఎంతమంది బిడ్డలతో పిల్లలను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయన. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాయన. తండ్రి, మీ అందరిని నిరీక్షించేత ఆదరింపబడి తండ్రి అయ్యా మీలో ముందుకు సాగటానికి మీ కృప దయచేయండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు అయ్యా ఏ ఇబ్బందులు ఉన్నారు, ఏ కష్టాలు ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారో నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన. తండ్రి, ఎలాంటి పరిస్థితి అయినా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు అయినా. మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు. మీరు ఆకలి సిద్ధపరచండి. మీరు భద్రతపడి సంఘంలో నుంచి జీవాన్ని పొందే భాగ్యం అందరికీ అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు అయినా. మరొకసారి నేను ఈరోజంతా కూడా మీ కృపలో భద్రపరచండి. మా రాకపోకలు భద్రపరచండి. మా పని పాటలు తొడగండి అయ్యా. తిరిగి నాయన రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొనేంతవరకు నాయన మీ కృప, కాపుదల, భద్రత మాతో ఉంచుకొని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామం పేట బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా, సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.